మీటింగ్ ఉందంట, మీరు వెళ్ళండి. సరే వెళ్తానులే. నాన్న టుమారో పేరెంట్స్ మీటింగ్ ఉంది కదా, మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ సూటు బూటుల్లో వస్తారు, కానీ నువ్వు చూస్తే మాసిన బట్టల్లో వస్తావు. మా ఫ్రెండ్స్ నిన్ను చూసి నవ్వుతారు నాన్న, నాకు బాధగా ఉంటుంది. ఎందుకు నాయన? నిన్ను తక్కువగా చూసే వాళ్ళకు ఒకటే మాట చెప్పు, రైతు చేతిలో మట్టి ఉంటే దేశం చేతిలో భవిష్యత్తు ఉందని. సరే నాన్న. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకండి అలా దిగులుగా కూర్చున్నారు? పొద్దున బాబు అన్న మాటలకి బాధపడుతున్నారా? అలా ఏమీ లేదు. ఈసారి పంట బాగా పండింది కదా, మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో అర్థం కావడం లేదు. మార్కెట్కి వెళ్తే తెలుస్తుంది. అవునండి, ఈసారైనా అనుకున్న ధర వస్తే బాగుంటుంది. లేకపోతే బాబు కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఏమీ ఉండదులే. నెక్స్ట్ డే మార్కెట్ లో సన్నివేశం. మిర్చి ఏంటి గడ్డిలాగా ఉంది, చి. టమాటాలు ఏంటి మెత్తగా ఉన్నాయి, చి. ఉల్లిగడ్డ ఏంటి కులిపోయినాయి, చి. మీకు ఇచ్చేదరా? మిర్చికి 3 రూపాయలు, టమాటాకి 2 రూపాయలు, ఉల్లిగడ్డకి 5 రూపాయలు. పగులనగా రాత్రనగా అంత కష్టపడి పంటలు పండిస్తే నువ్వు ఇచ్చేది ఇంతే ధరనా అయ్యా? ఇది అన్యాయమయ్యా. న్యాయం లేదు, అన్యాయం లేదు. తీసుకుంటే తీసుకుని, లేకుంటే వెళ్ళిపోండి. నాన్న అమ్మ నీ కోసం లంచ్ పంపించింది. సరే, నేనంతా విన్నాను నాన్న, బాధపడొద్దు. చూడు నాన్న, మనం ఇంత కష్టపడి పంటలు పండిస్తే వీలాంటోళ్ళు ఇచ్చేది ఇంతే ధర కాదు నాన్న, మనకి గిట్టుబాటు ధర అనే హక్కు ఉంది. దాన్ని ఇంగ్లీష్ లో మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. అంటే గిట్టుబాటు ధర ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర కంటే తక్కువకు మన పంట అమ్మాల్సిన అవసరం లేదు. ఇదేమ్రా కొత్తగా చెబుతున్నావు? మాకు ఎవరు చెప్పలేదే దీని గురించి. అవును నాన్న, దీని గురించి ఎవ్వరికీ అంత అవగాహన ఉండదు. అందుకే రైతులు నష్టపోతున్నారు నాన్న. నువ్వు మాట్లాడితే వాళ్ళు అక్కడి వ్యాపారులు తక్కువ ధరకు కొంటే అది తప్పు నాన్న. మనం ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు వెళ్ళాలి, అక్కడ తప్పకుండా కొనాలి. నువ్వు మాట్లాడితే నాకు ఆశ వస్తుందిరా. ఇక మా కష్టం వృధా కాదనిపిస్తుంది. అవును నాన్న, రైతు కొడుకుగా రైతు హక్కుల గురించి తెలుసుకోవడం నా బాధ్యత. కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ లైవ్ స్టాక్ యాక్ట్ 1996 సెక్షన్ 4 ప్రకారం రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం మార్కెట్లను ఏర్పాటు చేయడం మరియు ప్రత్యేక మార్కెట్లను నిర్వహించడం గురించి తెలుపుతుంది. అబ్బాయి ఏం మాట్లాడుతున్నాడన్న నీ కొడుకు? బాబు, నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు? స్టార్ స్కూల్లో అంకుల్. ఎన్నో తరగతి? 5th క్లాస్ అంకుల్. ఇంతగా చెప్తున్నావు, ఇలాంటివన్నీ మీ స్కూల్లో నేర్పిస్తారా? అవును అంకుల్, మా స్కూల్లో లైఫ్ స్కిల్స్, యాక్టివిటీస్, కమ్యూనికేషన్ ఇవన్నీ నేర్పిస్తారు అంకుల్. అన్న, నీ కొడుకు చదువుకోవడం వల్లనే కదా మనకి తెలిసింది, లేకపోతే మనం కష్టపోయిన వాళ్ళం కదా. అందుకే రా పిల్లల్ని చదివించాలనేది. అవునన్నా, మా పిల్లల్ని కూడా మీ బాబు చదువుతున్న స్కూల్లోనే చేర్పిస్తాం. సరేరా, బాగుంటుందిలే. రైతు బతికితేనే దేశం బతుకుతుంది నాన్న. గిట్టుబాటు ధర రైతు హక్కు, భిక్ష కాదు. ఏమే, ఇప్పటి నుంచి మనం ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన బాబు గిట్టుబాటు ధర గురించి వివరించాడు. అక్కడి ప్రభుత్వ కేంద్రాలకు వెళ్తే అక్కడి వ్యాపారులు కనీస ధర కంటే ఎక్కువ ధరకు కొనుక్కుంటారంట. అవునండి, ఇప్పటి
రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం మార్కెట్లను ఏర్పాటు చేయడం మరియు ప్రత్యేక మార్కెట్లను నిర్వహించడం గురించి తెలుపుతుంది. అందరికీ నాకు ఇంగ్లీషు మాట్లాడడం రాదు. నేను ఒక రైతును, ఆత్మహత్య చేసుకునే స్థాయి దాకా వెళ్ళిపోయిన రైతును. గిట్టుబాటు ధర అంటే ఏమిటో తెలిసిన తరువాత దళారుల గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూసే మనసు ఉంటే ఒక్కసారి రైతుల గురించి ఆలోచించండి. పనికిరాని విషయాల గురించి కాకుండా ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల గురించి ఆలోచించండి. ఎవరు ఏ బట్టలు వేసుకున్నారు, ఎవరు ఏ చీరలు కట్టుకున్నారని కాదు. రైతు ఉన్నంత వరకే దేశం ఉంటుంది. రైతు లేకపోతే మన భవిష్యత్తే ఉండదు. నేను రైతు కొడుకును. నేను చదువుతున్నది ట్వింకిల్ స్టార్ స్కూల్లో. మా స్కూల్లో మాకు కేవలం మార్కులు కాదు, జీవితాన్ని నేర్పే చదువు కూడా ఇస్తుంది. రైతు గిట్టుబాటు ధర గురించి ఆలోచించమంటుంది. దేశంలో జరుగుతున్న విషయాలపై అవగాహన కలిగిస్తోంది. ఈ రోజు మా ఫ్రెండ్స్ రైతు సమస్యలపై, పోక్సో చట్టంపై డ్రామాల ద్వారా సందేహం ఇస్తున్నారు. ఇది నిజమైన విద్య. తల్లిదండ్రులారా, మీ పిల్లలని అనవసరమైన యాక్టివిటీస్ వైపు కాదు, దేశానికి ఉపయోగపడే ఆలోచనల వైపు నడిపించండి. చదువు అంటే కేవలం పుస్తకాలు కాదు, చదువు అంటే జీవితం, చదువు అంటే భవిష్యత్తు. ఇలాంటి చదువు మాకు ట్వింకిల్ స్టార్ స్కూల్లో లభిస్తోంది. ఇదే మా గర్వం, ఇదే మా బలం. అయ్యో దేవుడా, నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది? ఈ ట్వింకిల్ స్టార్ స్కూల్లో చదువుకునే పిల్లవాడు గిట్టుబాటు ధర గురించి మాట్లాడడం ఏంటి? రైతులకు ఇంత అవగాహన రావడం ఏంటి? రైతులకు ఇంత తెలివితేటలు రావడం ఏంటి? నా కొంప ముంచడం ఏంటి? ఇంతకాలం గిట్టుబాటు ధర ఉందని రైతులకు తెలియదు, ప్రజలకు తెలియదు. ఒక రైతు 2 రూపాయలకు టమాటా అమ్మితే అదే టమాటాని 20 రూపాయలకు అమ్మేవాడిని. ప్రజలు 20 రూపాయలకే కొనేవారు. మధ్యలో నాకు 18 రూపాయలు లాభం వచ్చేవి. కానీ ఇప్పుడు గిట్టుబాటు ధర విషయం అందరికీ తెలిసిపోయింది. ఇక రైతు నాకు ఎందుకు అమ్ముతాడు? రైతు 10 రూపాయలకు అమ్ముకుంటాడు. మీకు 10 రూపాయలకే దొరికేవి. మరి నా ధరలు ఏమవ్వాలి? రైతులు మోసం చేసి పెద్ద పెద్ద భవనాలు కట్టించాం, కోట్ల రూపాయలు సంపాదించాం. కానీ గిట్టుబాటు ధర వల్ల నా జీవితం బుగ్గిపాలైపోయింది. రైతు రాజు కాలేడేమో, కానీ రాజుల సైతం తల వంచి పూజించేది ఆ రైతు పండించిందే. రాజు ఒకప్పుడు కోటలో ఉండేవాడు, కానీ ఇప్పుడు పంట చేనులో ఉంటున్నాడు. భూమిలో బంగారం దాచేవాడు రాజు అయితే, అదే భూమిలో బంగారం పండించేవాడు రైతు. తల్లి పేగుతో బిడ్డకు ఉన్న సంబంధమే పుట్టిన తరువాత ఆకలి తీర్చే రూపంలో రైతన్నతోనే ఉంటుంది. అన్నదాతకు ఆనందం అంటే సమాజం ఆకలి తీర్చినప్పుడే. పంట పండించడానికి రైతు పడే శ్రమ, పురిటి నొప్పుల్లో తల్లి పడే శ్రమ ఒకటే అని గుర్తించండి. వావ్ వావ్ వావ్, బ్యూటిఫుల్ యాక్ట్ బై అవర్ స్టూడెంట్స్. సో రైతు విలువను ఇప్పటికైనా గుర్తించండి. రైతు లేని